గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని చక్కదిద్దుకోండి. మీ మనసు ఒక అద్భుతమైన యంత్రం. అది ఒక రకంగా పనిచేసినప్పుడు మిమ్మల్ని ఒక గొప్ప విజయం వైపు ముందుకు తీసుకువెళ్ళగలరు. కానీ అదే మనసు విభిన్న మార్గంలో పనిచేసినప్పుడు ఘోరమైన పరాజయానికి కూడా గురి చెయ్యగలదు. మనసు అనే పరికరం ఈ సృష్టిలో కంతటికి సున్నితమైన చలించే గుణం కలది. ఇప్పుడు మనసు ఫలానా విధంగా ఆలోచించడం అనేది ఎందువల్ల జరుగుతుందో చూద్దాం. లక్షల మంది తినే ఆహారం గురించి అప్రమత్తులై ఉంటారు. మనది కేలరీలు లెక్కపెట్టే దేశం. కొన్ని లక్షల డాలర్లు విటమిన్లకి, ఖనిజాలకి, ఇతర పోషక అనుబంధాలకి మనం ఖర్చు చేస్తాం. అలా ఎందుకు చేస్తామో కూడా మనందరికీ తెలుసు. పోషకాల గురించి పరిశోధనలు చేసి మనం శరీరానికి అందించే ఆహారం ప్రభావం శరీరం ప్రతిబింబిస్తుందని తెలుసుకున్నాం. శరీర దారుఢ్యం, రోగ నిరోధక శక్తి, శరీర పరిమాణం, ఇంకా మనం ఎన్నేళ్ళు బతుకుతాం అనేది కూడా మనం తినే ఆహారం మీద చాలా మట్టుకు ఆధారపడి ఉంటుంది. శరీరానికి అందించే ఆహారాన్ని బట్టే అది ఉంటుంది. అదేవిధంగా మనసు కూడా దానికి మనం అందించే ఆహారాన్ని బట్టి ఉంటుంది. మనసుకి కావలసిన ఆహారం ప్యాకేజీలలో దొరకదు. దాన్ని మీరు దుకాణాలలో కొనలేరు. మనసుకి ఆహారం మీ చుట్టూ ఉండే వాతావరణమే. మిమ్మల్ని ప్రభావితం చేసే లక్షలాది విషయాలు, అవి మీకు తెలుసో తెలియకో మీ మనసు మీద ప్రభావం చూపుతాయి. మనం మనసుకి అందించే ఆహారాన్ని బట్టి మన అలవాట్లు, ధోరణి, వ్యక్తిత్వము ఏర్పడతాయి. మనలో ప్రతి ఒక్కరికి వికాసం చెందే సామర్థ్యం కొద్దో గొప్ప ఉంటుంది. కానీ ఆ సామర్థ్యాన్ని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాం, ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది మనసుకి మనం అందించే ఆహారాన్ని బట్టి ఉంటుంది. శరీరం తను తీసుకునే ఆహారాన్ని ప్రతిబింబించినట్టే మన చుట్టూ ఉండే వాతావరణం అందించే ఆహారం మన మనసుల్లో ప్రతిబింబిస్తుంది. అమెరికాలో కాకుండా మరేదైనా దేశంలో మీరు పెరిగి పెద్ద అయ్యారంటే మీరు ఎలాంటి వ్యక్తిగా రూపొంది ఉండేవారో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడేవారు? దుస్తుల గురించి మీ ఇష్టాలు వేరుగా ఉండేవా? మీకు ఎంతో ఇష్టమైన వినోద కార్యక్రమం ఏది? మీరు ఏ పని చేస్తూ ఉండేవారు? మీ మతం ఏమై ఉండేది? అవును, ఈ ప్రశ్నలకి మీరు ఖచ్చితమైన జవాబులు ఇవ్వలేరు. కానీ మరో దేశంలో పుట్టి ఉంటే మీరు భౌతికంగా వేరే విధంగా ఉండేవారు. ఎందుకంటే వేరే రకమైన వాతావరణం మీ మీద తన ప్రభావం చూపి ఉంటుంది. సామెత చెప్పినట్టు 4 రోజులు కలిసి తిరిగేవారు వీరవుతారట. మీ చుట్టూ ఉండే వాతావరణమే మిమ్మల్ని తయారు చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి, వాతావరణం మనని తీర్చిదిద్దుతుంది, మన ఆలోచనలకి రూపం ఇస్తుంది. ఇతరుల నుంచి గ్రహించని మీకుండే ఒకే ఒక అలవాటుని పేర్కొనండి. చిన్న చిన్న విషయాలు, మన నడక, దగ్గే పద్ధతి, కప్పుని పట్టుకునే విధానం, మనం ఇష్టపడే సంగీతం, సాహిత్యం, వినోదం, దుస్తులు, ఇవన్నీ చాలా మట్టుకు మనం ఉండే వాతావరణం నుంచే అలవడతాయి. ఇంకా ముఖ్యమైనది మీ ఆలోచనలకు ఉండే పరిమాణం, మీ లక్ష్యాలు, ధోరణి, చివరికి మీ మొత్తం వ్యక్తిత్వం వాతావరణాన్ని బట్టే ఏర్పడతాయి. వ్యతిరేకమైన ఆలోచనలు గల వారితో ఎక్కువ కాలం కలిసిమెలిసి ఉంటే మనం కూడా అలాంటి ఆలోచనలే చేస్తాం.
తుచ్చమైన మనుషులతో దగ్గర సంబంధాలు మనలో కూడా తుచ్చమైన అలవాట్లని కలుగజేస్తాయి. దీనికి విరుద్ధంగా గొప్ప యోచనలున్న వారితో సహచర్యం చేస్తే మన ఆలోచనల స్థాయి పెరుగుతుంది. అభ్యుదయాన్ని కోరుకునే వారితో స్నేహం చేస్తే మనకి కూడా అభ్యుదయమే కలుగుతుంది. ఈరోజు మీరు అనే వ్యక్తి అంటే మీ వ్యక్తిత్వం, కోరికలు, ప్రస్తుతం జీవితంలో మీకున్న హోదా, అవన్నీ చాలా వరకు మీ మానసిక వాతావరణం తాలూకు ఫలితాలేనని నిపుణులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యక్తిగా అంటే ఏడాది, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు తర్వాత ఉండబోతున్నారో మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది పూర్తిగా మీ వాతావరణమే అని కూడా నిపుణులు అంగీకరిస్తున్నారు. నెలలు, ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మీరు మారుతారు. అది ఎలా అనేది మీ భవిష్యత్తులో మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి, మీరు స్వయంగా మీ మనసుకి అందించే ఆహారాన్ని బట్టి ఉంటుంది. భవిష్యత్తులో వాతావరణం మనకి తృప్తిని, సమృద్ధిని కలగజేయాలంటే మనం ఏం చేయగలమో ఇప్పుడు చూద్దాం. విజయాన్ని సాధించేందుకు మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకోండి. ఒక గొప్ప కార్యాన్ని సాధించడం మనకి అందుబాటులో లేని విషయం అని అనుకోవడం, గొప్ప విజయాలని సాధించేందుకు అన్నిటికన్నా పెద్ద అడ్డంకి. మనని అణిచిపెట్టే ఎన్నో శక్తులు మన ఆలోచనలని సాధారణ స్థాయి వైపు తీసుకుపోవడం వల్లే మనలో ఇలాంటి ధోరణి తలెత్తుతుంది. ఈ అణిచిపెట్టే శక్తులన్నీ అర్థం చేసుకునేందుకు మన చిన్నతనంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనమందరం గొప్ప లక్ష్యాలని సాధించాలని అనుకుంటాం. మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అజ్ఞాతంగా ఉన్న వాటిని గెలవాలని, నేతలుగా తయారవ్వాలని, గొప్ప ప్రాముఖ్యత గల స్థానాలని సంపాదించుకోవాలని, మనకి ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చే పనులు చేయాలని, డబ్బు పేరుతో సంపాదించుకోవాలని, ఒక్క వాక్యంలో చెప్పాలంటే అన్నిట్లో ముందుండాలని, అందరికన్నా గొప్పవాళ్ళుగాను మెరుగ్గాను తయారవ్వాలని మనకి కోరిక కలగడం ఆశ్చర్యపడాల్సిన విషయం. అంతేకాక అజ్ఞానం వల్ల ఇలాంటి లక్ష్యాలని సాధించే మార్గం చాలా సాఫీగా ఉంటుందని కూడా మనం అనుకున్నాం. కానీ జరిగిందేమిటి? మన లక్ష్యాలను సాధించేందుకు పని చేయగల వయసు వచ్చేసరికి ఎన్నో రకాల అణిచివేసే శక్తులు పనిచేయడం ప్రారంభించాయి. అన్ని వైపుల నుంచి కలలు కనడం మూర్ఖత్వం అని, మన ఆలోచనలు పనికి మాలినవి, బుద్ధి లేనివి, తెలివి తక్కువని అని, పైకి వెళ్ళాలంటే డబ్బుండాలి అని, ఎవరు ముందుకి పోతారనేది వారి అదృష్టమే నిర్ణయిస్తుంది, లేదా నీకు పలుకుబడి ఉన్న స్నేహితులున్న ఉండాలి అని, నీకు వయసు మించిపోయింది, వయసు చాలదు అని అందరూ అనడం వినిపిస్తుంది. నువ్వు ముందుకి పోలేవు కాబట్టి అనవసరంగా ప్రయాసపడొద్దు అని అదే పనిగా ఉదరగొట్టే వాళ్ళు చుట్టూ ఉండడం వల్ల చాలామంది 3 వర్గాల్లో ఇమిడిపోతారు. మొదటి వర్గం పూర్తిగా దాసోహం అనేవాళ్ళు మనలో అధిక సంఖ్యాకులని, నిజంగా విజయాలని సాధించే సామర్థ్యం తమలో లేదని, ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న కొందరు అదృష్టవంతులకి మాత్రమే ఆ సామర్థ్యం ఉంటుందని చాలా గాఢమైన నమ్మకం ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మీరు సులభంగా గుర్తుపట్టచ్చు. తమ స్థాయి గురించి చాలా తార్కికంగా వివరించడానికి వీళ్ళు ఎంత దూరమైనా వెళతారు. పైగా తాము చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేసేందుకు చాలా ప్రయత్నిస్తారు. చాలా తెలివైన యువకుడు, వయసు 32, ఒక భద్రత గల సామాన్యమైన ఉద్యోగంలో తనని తాను స్థిరపరుచుకొని ఉన్న వ్యక్తి ఈ మధ్యనే తను చేసే ఉద్యోగం అంత సంతృప్తికరంగా ఎందుకుందో నాకు చెప్పేందుకు కొన్ని గంటలు ఖర్చు చేశాడు. అతను తనని తాను బాగానే సమర్థించుకున్నాడు.
కానీ ఆ సమర్థన ఉత్త అబద్ధమని అతనికి కూడా తెలుసు. అతనికి నిజంగా ఎటువంటి ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగంలో కష్టపడి పనిచేసి తను చేసే పనిలో ముందుకు పోవాలని, పైకి పోవాలని అతనికి ఉంది. అయినా బోలెడని అణిచివేసే శక్తులు, పెద్ద పెద్ద పనులు చేసే సామర్థ్యం అతనికి లేదని అతన్ని నమ్మించాయి. మాటి మాటికి ఉద్యోగాలు మారుతూ అవకాశం కోసం వెతుక్కునే బాపత్తు, అసంతృప్తితో బాధపడే రకం మనుషులకి ఈ వర్గం పూర్తిగా మరో కొసన ఉంది. ఒకే మూసాలో పని చేయడమే మంచిదని మిమ్మల్ని మీరు నమ్మించుకోవడం రెండు వైపులా తెరిచి ఉన్న సమాధి లాంటిదని అంటారు. దిక్కు తెలియకుండా తిరగడం, ఏదో విధంగా అవకాశం రాకపోతుందా అనుకోవడం, హఠాత్తుగా అది వచ్చి కాళ్ళ దగ్గర పడుతుందని ఆశించడం లాగే ఈ ధోరణి కూడా పనికి మాలినది. రెండో వర్గం ఒక కాలు ఇటు ఒక కాలు అటు పెట్టుకొని ఉండేవాడు. ఈ రెండో వర్గం విజయం గురించి ఎంతో ఆశతో జీవితంలోకి అడుగుపెట్టే వయస్కుల సమూహం. ఇందులో తక్కువ మంది ఉంటారు. వీళ్ళు భవిష్యత్తు కోసం తమని తాము సిద్ధం చేసుకుంటారు, పని చేస్తారు, ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఒక 10-11 ఏళ్ల తర్వాత అడ్డంకులు రావడం మొదలు పెడతాయి. పై స్థాయి ఉద్యోగులకి పోటీ చాలా దారుణంగా కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఇంతకన్నా గొప్ప విజయాలు సాధించేందుకు ప్రయత్నించడం అనవసరమని నిశ్చయించుకుంటారు. వాళ్ళు తమని తాము ఇలా సమర్థించుకుంటారు. మామూలుగా కన్నా మేం ఎక్కువ జీతమే తెచ్చుకుంటాం, వాళ్ళకన్నా బాగా బతుకుతున్నాం, మరింకా ఒళ్ళు హూనం చేసుకోవడం ఎందుకు? నిజానికి ఈ వర్గానికి కొన్ని భయాలు పట్టుకున్నాయి. ఓటమి అంటే భయం, సమాజం తిరస్కరిస్తుందన్న భయం, అభద్రతా భావం, తమ దగ్గర ఉన్నదాన్ని కోల్పోతామన్న భయం, తాము అస్త్ర సన్యాసం చేశామని బాగా తెలియడంతో వీళ్ళకి సంతృప్తి కరువవుతుంది. ఈ వర్గంలో ఎంతోమంది తెలివైన వాళ్ళు, ప్రతిభావంతులు ఉంటారు. కానీ లేచి నిలబడే ధైర్యం లేనందువల్ల వాళ్ళ జీవితం నత్తనడక సాగుతుంది. మూడో వర్గం ఎన్నడూ అస్త్ర సన్యాసం చేయని వాళ్ళు. మొత్తం మనసులో 2-3% వాళ్ళు మాత్రమే ఈ వర్గంలోకి వస్తారు. నిరాశకి లోను కాకుండా, అణిచివేసే శక్తులకి తల వంచకుండా, నత్తనడకలాంటి జీవితానికి సర్దుకుపోకుండా బతుకుతారు. వీళ్ళు విజయమే తమ ఊపిరిగా బతికే రకం. వీళ్ళు ఎంతో ఎక్కువ విజయాలని సాధించడం వల్ల అందరికన్నా ఆనందంగా ఉంటారు. గొప్ప అమ్మకందారులుగా, పై స్థాయి కార్యనిర్వాహకులుగా, గొప్ప నాయకులుగా తాము ఎంచుకున్న రంగంలో విజయాలని సాధిస్తారు. వీళ్ళు జీవితం వీళ్ళకి స్ఫూర్తితో నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. సార్థకతని, సంతోషాన్ని వీళ్ళు మనస్ఫూర్తిగా అనుభవిస్తారు. ప్రతిరోజు కోసం, కొత్త మనుషులతో పరిచయం కోసం వీళ్ళు వేచి ఉంటారు. జీవించడం అనేది వీళ్ళకి ఒక సాహస కృత్యంలా కనిపిస్తుంది. మనం మనసులోని మాటని ఒప్పుకుందాం. మనందరికీ ఈ మూడో వర్గంలో ఉండాలనే ఉంటుంది. ఏట కొత్త విజయాలని సాధిస్తూ, ప్రయత్నిస్తూ, ఫలితాలని సాధిస్తూ బతకాలని ఉంటుంది. ఈ వర్గంలో చేరి స్థిరపడేందుకు మన చుట్టూ ఉండే అణిచివేసే శక్తులని మనం ఎదుర్కోవాలి. మొదటి 2 వర్గాల వాళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని వెనక్కి ఎలా లాగి ఉంచుతారో అర్థం చేసుకునేందుకు ఈ కింది ఉదాహరణని చూడండి. మీ స్నేహితుల్లో సాధారణమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకి మీరు ఎంతో నిజాయితీగా ఏదో ఒక రోజు నేను కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవుతాను అని చెప్పారనుకుందాం. అప్పుడేమవుతుంది? మీ స్నేహితులు మీరు ఆ మాట హాస్యానికి అంటున్నారని అనుకుంటారు. ఒకవేళ మీరు చెప్పేది నిజమని నమ్మిన, అరే పిచ్చివాడా, నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటారు. మీ వెనుకాల బహుశా మీకు మతి స్థిమితం లేదని అనుకుంటారు.
ఇక ఇదే మాటని మీరు మీ కంపెనీ ప్రెసిడెంట్ దగ్గర అంతే నిజాయితీతో చెప్పారనుకోండి, అతను ఎలా స్పందిస్తాడు? ఒకటి మట్టుకు ఖచ్చితంగా చెప్పొచ్చు, అతను నవ్వడు. మీ కేసి తదేకంగా చూసి తనని తాను ఇలా ప్రశ్నించుకుంటాడు, నిజంగా ఇతనికి ఆ ఉద్దేశం ఉందా? కానీ మళ్ళీ చెబుతున్నాను, అతను నవ్వడు. ఎందుకంటే గొప్ప వ్యక్తులు గొప్ప ఆశయాలని ఎగతాళి చెయ్యరు. లేదా మీరు మామూలు జనానికి ఒక ఖరీదైన ఇల్లు కొందామనుకుంటున్నానని చెప్పారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చెయ్యొచ్చు. ఎందుకంటే అది అసంభవమని వాళ్ళ ఉద్దేశం. కానీ మీ ఆలోచనని ఒక ఖరీదైన ఇంట్లో ఉండే పెద్ద మనిషికి చెప్పి చూడండి, అతనేమి ఆశ్చర్యపోడు. అది అసాధ్యం కాదని అతనికి తెలుసు. ఎందుకంటే దాన్ని అతను అప్పటికే సాధించాడు. గుర్తుంచుకోండి, ఒక పని చేయడం అసంభవమని మీతో అనేవాళ్ళు సామాన్యంగా పరాజయానికి గురైన వాళ్ళే అయి ఉంటారు. విజయాలని సాధించడం విషయంలో సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, మహా అయితే చాలా కొద్ది స్థాయిలో సామర్థ్యం ఉన్నవాళ్ళు అయి ఉంటారు. ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు విషంతో నిండి ఉండే అవకాశం ఉంది. ఒక పని మీరు చెయ్యలేరని మిమ్మల్ని నమ్మించేందుకు ప్రయత్నించే వారిని ఎదుర్కోవడానికి ఆయుధాలని సమకూర్చుకోండి. వ్యతిరేకతతో కూడుకున్న సలహాలు సవాళ్లుగా తీసుకొని మీరు ఆ పని చేయగలరని రుజువు చేసి చూపించండి. ఈ విషయంలో విపరీతమైన జాగ్రత్తని పాటించండి. వ్యతిరేకతతో నిండిన ఆలోచనలున్న వ్యతిరేకులు మీరు విజయాన్ని సాధించడం కోసం చేసే ఆ ఆలోచనల్ని పాడు చేయకుండా చూసుకోండి. వ్యతిరేకులు అంతటా ఉంటారు. ఇతరుల సానుకూలంగా ముందుకు పోయే ప్రయత్నాలని చెడగొట్టడమే వీళ్ళ పని. అందులోనే వాళ్ళకి ఆనందం ఉన్నట్టు కనిపిస్తుంది. కాలేజీలో ఉండగా 2 సెమిస్టర్లలో నేను డబ్ల్యూతో స్నేహం చేశాను. అతను ఒక మంచి స్నేహితుడు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు సర్దడం, చిన్న చిన్న విషయాలలో మీకు సహాయపడడం చేసే రకం. ఇంత నమ్మకంగా ఉండే డబ్ల్యూ జీవితం పట్ల 100% విసుగుతోనూ చేదైన భావాలతోనూ ఉండేవాడు. భవిష్యత్తు గురించి, అవకాశాల గురించి అతనికి ఎప్పుడు నిస్పృహే. అతను అసలు సిసలు వ్యతిరేకుడు. ఆ రోజుల్లో ఒకానొక వార్తాపత్రికలో కాలం అనే ఒక రచయిత్రి వ్యాసాలు నేను చాలా ఉత్సాహంగా చదువుతూ ఉండేవాడిని. ఆ రచయిత్రి ఆశ, సానుకూల ధోరణి, అవకాశాలు జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పేది. నేను ఆ కాలం చదవడం చూసిన లేక నేను వ్యాసాల గురించి ప్రస్తావించడం విన్న డబ్ల్యూ వెంటనే ఆవేశం తెచ్చుకొని, అబ్బా దాని గురించి చెప్పకు డేవ్, మొదటి పేజీ చదువు, నువ్వు జీవితం గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఉండేది ఆ పేజీలోనే. బలహీనుల కోసం చక్కెర గుళికల్లాంటివి వడ్డిస్తూ త్వరగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు కాలంలో రాసేవాళ్ళు అనేవాడు. మా చర్చలు జీవితంలో ముందుకి పోవడం గురించి సాగినప్పుడు డబ్ల్యూ వెంటనే డబ్బు సంపాదించుకుని తన సూత్రాలతో సిద్ధంగా ఉండేవాడు. అతని మాటల్లోనే చెబుతాను వినండి. డేవ్, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి ఉన్నవి 3 మార్గాలు. 1, డబ్బున్న ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం. 2, చట్టపరమైన పద్ధతిలో చక్కగా దొంగతనం చేయడం. 3, పలుకుబడి ఉన్న సరైన వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం. డబ్ల్యూ తన సూత్రాన్ని ఎప్పుడు ఉదాహరణతో సమర్థించుకునేవాడు. వార్తాపత్రికలోని మొదటి పేజీకే పరిమితమై 1000 మందిలో ఒక లేబర్ లీడర్ యూనియన్కి సంబంధించిన డబ్బుని కాజేసి ఎలా తప్పించుకున్నాడో చెప్పేవాడు. ఎంతో అరుదైన ఒక వివాహం పళ్ళు కోసి అమ్ముకునేవాడు 1 లక్షాధికారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే వార్త అతని కళ్ళకే కనిపించేది.
అలాంటి వార్తల కోసమే అతను వెతికేవాడు. అతనికి తెలిసిన మరో వ్యక్తిని ఒక గొప్ప వాడితో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని ఈ మొదటి వ్యక్తి పెద్ద కమిషన్ కొట్టేసి ధనవంతుడైపోయాడని చెప్పేవాడు. డబ్ల్యూడబ్ల్యూ నాకన్నా చాలా ఏళ్ళు పెద్దవాడు. తను చదివే ఇంజనీరింగ్ కోర్సులో అతను అద్భుతమైన గ్రేడ్స్ తెచ్చుకునేవాడు. నేను అతన్ని నా అన్నలా అనుకునేవాడిని. విజయాన్ని గురించి నాకు స్వతహా ఉండే నమ్మకాలని వదిలేసి వ్యతిరేకత గల అతని తత్వాన్ని దాదాపు సొంతం చేసుకునేంతగా అతనికి దగ్గరయ్యాను. ప్రమాదంలో చిక్కుకునేవాడినే. అదృష్టవశాత్తు డబ్ల్యూడబ్ల్యూతో ఒక సాయంకాలం దీర్ఘంగా చర్చించాక నేను నిలదొక్కున్నాను. నేను ఓటమి చెప్పే మాటలు వింటున్నానని గ్రహించాను. నన్ను తన దారికి మళ్లించేందుకు అతను అంతగా ప్రయత్నించడం లేదని, తనకి తాను నచ్చజెప్పుకోవడానికి అతను మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది. ఆ రోజు నుంచి నేను డబ్ల్యూడబ్ల్యూని విభిన్న కోణం నుంచి ప్రయోగానికి పనికొచ్చే చిట్టెలుకలాగా చూడసాగాను. అతను చెప్పేది వినిపించుకోకుండా అతన్ని లోతుగా గమనించసాగాను. అతను ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నాడా అని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. అటువంటి ఆలోచన ధోరణి అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో అని అనుకున్నాను. వ్యతిరేకమైన నా స్నేహితుడిని వ్యక్తిగత ప్రయోగానికి వాడుకున్నాను. గత 11 ఏళ్లుగా నేను డబ్ల్యూడబ్ల్యూని కలవలేదు. కానీ మా ఇద్దరికి తెలిసిన స్నేహితుడొకడు కొన్ని నెలల క్రితం అతన్ని కలిశాడు. డబ్ల్యూడబ్ల్యూ వాషింగ్టన్లో ఒక డ్రాఫ్ట్ మ్యాన్గా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. అతనేమన్నా మారాడా అని నా స్నేహితుడిని అడిగాను. లేదు, అస్సలు మార్పంటూ ఏమైనా ఉంది అంటే మున్పటి కన్నా ఘోరంగా తయారయ్యాడు. దానివల్ల అతను చాలా అవస్థలు పడుతున్నాడు. అతనికి 4 పిల్లలు. అతనికొచ్చే జీతం సరిపోవడం లేదు. అసలు తనకున్న తెలివితేటలకి ఇంతకి 4 సంపాదించే సామర్థ్యం డబ్ల్యూడబ్ల్యూకి ఉంది. ఆ తెలివితేటల్ని ఉపయోగించుకోవడం అతనికి తెలియాలి, అంతే అన్నాడు అతను. ఇటువంటి వ్యతిరేక తత్వం కలవారు అంతటా ఉంటారు. నన్ను దాదాపు జారిపడేట్టు చేసిన డబ్ల్యూడబ్ల్యూ లాంటి వారు పాపం మనకి మంచి చెయ్యాలన్న ఆలోచనతోనే వ్యతిరేకిస్తారు. కానీ కొందరు అసూయపరులుంటారు. తాము అసమర్థులమని అనుకోవడం వల్లే మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తిగా తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు వ్యతిరేకులని బాగా గమనించండి. మీరు విజయానికి వేసుకునే ప్రణాళికని వాళ్ళు పాడు చేయకుండా చూసుకోండి. వంతుల వారీగా ఎవరో ఒకరి కారులో అందరూ కలిసి వెళ్ళడం ఎందుకు మానేయవలసి వచ్చిందో ఈ మధ్యనే ఒక యువ ఉద్యోగి నాకు చెప్పాడు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎప్పుడు ప్రతిరోజు మేం ఎంత దరిద్ర గొట్టు కంపెనీకి పనిచేస్తున్నామో చెప్పేవాడు. మేనేజ్మెంట్ ఏం చేసినా అతనికి అందులో తప్పే కనిపించేది. తన సూపర్వైజర్ దగ్గర నుంచి పై అధికారి వరకు అందరి పట్ల అతనికి వ్యతిరేకతే ఉండేది. కంపెనీ తయారు చేసి అమ్మే వస్తువులు బాగుండవు అనేవాడు. కంపెనీ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అతనికి ఏదో ఒక లోటు కనిపించేది. అతని దృష్టిలో అసలు అన్నిట్లోనూ ఏదో ఒక లోటు ఉంటూనే ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆఫీసుకు చేరుకునే సమయానికి నేను విపరీతమైన ఒత్తిడికి గురై కీ ఇచ్చి వదిలేసేటట్టు ఉండేవాడిని. అలాగే రాత్రిలో 30 గంట సేపు ఆ రోజు ఏవేవి సరిగ్గా జరగలేదో దాని గురించి అతని ఉపదేశాలు, ప్రలాపనాలు వినడంతో ఇల్లు చేరేసరికి విపరీతమైన నిరాశ, నిస్పృహ కమ్ముకునేవి. ఆఖరికి నా బుర్ర పనిచేసి నేను మరో కారును ఎంచుకుని వాళ్లతో ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టాను. దానివల్ల గొప్ప తేడా వచ్చింది. ప్రస్తుతం నా వెంట వచ్చేవాళ్ళు ప్రతి నాణ్యానికి 2 పక్కలుంటాయని అర్థం చేసుకున్న వాళ్ళే.
ఆ యువకుడు తన వాతావరణాన్ని మార్చుకున్నాడు. తెలివైన కుర్రాడు కదూ. దీన్ని గురించి పొరబడకండి. మీ స్నేహితులని బట్టి అందరూ మీ గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఒకే జాతి పక్షులన్నీ ఒకే చోట చేరుతాయి. మనతో కలిసి పనిచేసే వాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొందరి స్వభావం వ్యతిరేకించడం అయితే కొందరి సానుకూల స్వభావం. కొందరు తప్పనిసరి కాబట్టి పనిచేస్తారు. ఇంకొందరు ఏదో సాధించాలనే కాంక్షతో పనిచేస్తారు. కొందరు ఉద్యోగులు బాస్ ఏం చేసినా ఏం చెప్పినా వెక్కిరిస్తారు. ఇంకొందరు తామరాకు మీద నీటి బొట్టులా మంచి నాయకులు అయ్యే ముందు మంచి అనుచరులుగా ఉండడం ముఖ్యమని అర్థం చేసుకుంటారు. మనం ఎటువంటి వారితో సహచర్యం చేస్తామనే దాని ప్రభావం నేరుగా మన ఆలోచనల మీద ఉంటుంది. మీరు ఉండే సమూహం సవ్యమైన ఆలోచనలు చేసేదిగా ఉండేట్టు జాగ్రత్త పడండి. మీరు పనిచేసే చోట గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. వాటిలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వర్గంలోనూ తమ సామర్థ్యం ఎంత తక్కువో తెలిసిన కొంతమంది ఉంటారు. దాన్ని మనసులోనే దాచిపెట్టుకొని మీరు ముందుకెళ్లకుండా అడ్డుపడేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది గొప్ప పనులు సాధించాలనుకునే వాళ్ళు ఎగతాళికి గురయ్యారు. వాళ్ళు మరింత సామర్థ్యంతో మరింత ఎక్కువ పనిని చేయడానికి ప్రయత్నించి బెదిరింపులని కూడా ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కొంతమంది అసూయ వల్ల మిమ్మల్ని అవమానపరచాలని చూస్తారు. మీరు పైకి వెళ్లేందుకు ప్రయత్నించడమే దీనికి కారణం. ఇది సామాన్యంగా ఫ్యాక్టరీలలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తిని వేగంగా పెంచేందుకు కష్టపడి పనిచేసే వ్యక్తిని అతని తోటి ఉద్యోగస్తులు దేశిస్తారు. ఆఫీసర్ల స్కూల్కి వెళ్ళాలనుకునే యువ సైనికుడు ఆర్మీలో ఇటువంటి దాన్ని ఎదుర్కొంటాడు. వ్యతిరేక మనస్తత్వం గల కొందరు ఆ యువకుని ఎగతాళి చేసి అవమానిస్తారు. వ్యాపార రంగంలో కూడా ఇది కనిపిస్తుంది. అర్హత లేని కొంతమంది ముందుకి పోలేక ఇతరులకి అడ్డంకులు కల్పిస్తారు. మీరు హై స్కూళ్ళలో అలాంటివి జరగడం తరచూ చూసే ఉంటారు. తనకి దొరికిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునే తమ క్లాస్మేట్ని గెలిచేయడమే పనిగా పెట్టుకునే కొందరు పోకిరి కుర్రాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు తరచూ జరగడం బాధాకరం. తెలివైన కుర్రాడు విపరీతమైన ఎగతాళికి గురై తెలివి కలిగి ఉండడం మంచిది కాదు అనే నిర్ధారణకి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వ్యతిరేక ధోరణి ఉన్నవాళ్ళు మీ దరిదాపుల్లో ఉంటే వాళ్ళని పట్టించుకోకండి. మీకు మొదట్లో అనిపించినట్టుగా మీ మీద వాళ్ళు విసిరే మాటలు వ్యక్తిగతమైనవి కావు. అవి మిమ్మల్ని ఉద్దేశించి అన్నవి కావు. అలా మాట్లాడే వాళ్ళు ఓటమిని నిరాశని చవిచూసి తమ మనసులోని భావాలని ఆ విధంగా బయట పెడతారు. వ్యతిరేక మనస్తత్వం గల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్థాయికి దిగదార్చకుండా జాగ్రత్త పడండి. బాతు వీపు మీది నుంచి జారిపోయే నీటిలాగా వాళ్ళ మాటల్ని జారిపోనివ్వండి. ప్రగతి గురించి ఆలోచించే వాళ్ళతోనే అంటిపెట్టుకొని ఉంటూ వాళ్ళతో పాటు పైకి వెళ్ళండి. సరిగ్గా ఆలోచిస్తే చాలు, మీరు పని చెయ్యగలుగుతారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు సలహా ఇచ్చేది ఎవరు అనే విషయంలో జాగ్రత్త పడండి. చాలా సంస్థల్లో ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి అన్ని వ్యవహారాలు తెలుసు. అందుకే మిమ్మల్ని కూడా తమలో ఒకరిగా చేర్చుకోవాలని తెగ ఆరాటపడిపోతుంటారు. ఒక్కసారి కొత్తగా చేరిన ఒక తెలివైన కుర్రాడికి ఆఫీస్ పనుల గురించి ఇటువంటి ఉచిత సలహాదారులు చెప్పే సలహాలు నా చెవిన పడ్డాయి. అతను ఏమన్నాడంటే, ఇక్కడ చక్కగా పని చేయాలనుకుంటే ఎవరి దారికి అడ్డుపడకూడదు. నీ గురించి తెలిసిందంటే చాలు నీ మీద మరింత పని బాధ్యతని మోపుతారు. ముఖ్యంగా మిస్టర్ జెడ్కి దూరంగా ఉండు. నీకు పని తక్కువగా ఉందని తెలిస్తే నీకు బుల్లెడంత పని చెబుతాడు. ఈ ఉచిత సలహాదారు ఆ కంపెనీలో దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయినా అందరికన్నా కింది స్థాయిలో ఉన్నాడు. కంపెనీలో పైకి పోవాలనే
అనుకుంటున్న యువకుడికి పాపం ఎటువంటి సలహాదారు దొరికాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతో విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళది ఇదే జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా డిస్టర్బ్ అయిందో మీ జీవితంలో కూడా ఈ విధంగానే డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ.